ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాభిషేకం చేశారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు సముచిత రీతిలో సత్కరించారు. బాలలు, పేదలకు మిఠాయిలు పంచి భోజనం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి స్థాయి మరింత ఉత్సాహం కలిగించిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కడియాల జయకృష్ణ, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు అధ్యక్షుడు అడప జగదీష్, మండపాక నాగబాబు, కాలాడు వెంకటేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, నగర ప్రజలకు నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీస్లో బాలబాలికలచే ర్యాలీ, అదేవిధముగా ఒక సీనియర్ మన కార్యకర్తకు ఆయన త్యాగఫలంతో మరి ఈరోజు సన్మానించడం జరిగింది. అదేవిధముగా పేదలకు చీరలు, 5 కేజీల బియ్యం బస్తాలు, బిర్యానీ కూడా జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు ప్రార్థనలతో ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి జననాడిలో కూడా మన ఎన్డీఏ కూటమి చాలా బాగా జరుగుతుందంటున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటా తెలుగుదేశం ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరూ ఎంతోమంది పాల్గొంటూ అనేక ఇబ్బందులు కూడా చెప్పుకుంటున్నారు. మరొక్కసారి భారత్ మాతా కీ